అరవ కామాక్షి ఇప్పుడు నెల్లూరు వ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పేరు వినిపిస్తుంది. ఈ మహిళ గురించి చర్చ నడుస్తుంది. అసలు ఎవరి మహిళ? ఒక లేడీ డాన్ అంటూ తెలుస్తోంది. అయితే ఈ లేడీ డాన్కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వివరాలు ఒకసారి చూద్దాం. ముఖ్యంగా పెంచలయ్య ప్రాణాలు తీశారు కొంతమంది వ్యక్తులు దాడి చేసి. ముందుగా గ్రూప్ తగాదాలు అనుకున్నారు, కానీ చూస్తే అతని ప్రాణాలు పోవడం వెనక ఈ మహిళ కారణంగా గుర్తించారు. ఆ తర్వాత ఈ మహిళకు సంబంధించినటువంటి ఇళ్ల మీద దాడులు చేశారు. సిపిఎం పార్టీకి చెందిన కొంతమంది కార్యకర్తలు ఆ ఇంటిని ధ్వంసం చేశారు. ఇప్పుడు ఈ కేసు సందర్భంగా ఈ అరవ కామాక్షి విషయం తెర మీదకి వచ్చింది. ఒక లేడీ డాన్గా స్థానికంగా ముద్రపడినటువంటి మహిళ, నేర చరిత్ర కలిగినటువంటి మహిళ. కేవలం తాను మాత్రమే కాదు, తన కుటుంబం మొత్తం కూడా ఆస్తులతో పాటు నేర చరిత్రను కూడా పంచుకుంటూ వస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ నెల్లూరు లేడీ డాన్ కామాక్షి ఇళ్ల కూల్చివేతలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హస్తం ఉంది అనేటువంటి చర్చ కూడా నడుస్తోంది. సిపిఎం కార్యకర్తలతో వ్యూహరచన చేశారంటూ ఆరోపణలు వస్తున్నాయి. కూల్చివేత సమయంలో ఎమ్మెల్యే అక్కడే ఉన్నారంటూ కూడా సందేహాలు. గతంలో కామాక్షిని పలుసార్లు ఎమ్మెల్యే హెచ్చరించారని, కామాక్షి ఆగడాలు పెరిగిపోవడంతో ఎమ్మెల్యే స్కెచ్ వేశారంటూ సమాచారం అందుతోంది. కొన్ని సందర్భాల్లో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందంటూ ఎమ్మెల్యే కామెంట్ చేశారంటూ కూడా సమాచారం. సో స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులకి కామాక్షికి మధ్య కొన్ని రకాల ట్రాన్సాక్షన్స్ ఉండేవా అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం అవుతోంది.